శిక్షించుచున్నాను. ఇదేం మర్యాద? నువ్వు ప్రేమిస్తే గద్దించడం కాదు, ఓరడించాలి, లాలన చేయాలి. శిక్షించడం కాదు, వాళ్ళకి ఏ నొప్పి తగలకుండా చూసుకోవాలి. ఇది పద్ధతి. ఇదే రివర్స్ మాట్లాడతావు. నేను ప్రేమించే వాళ్ళందరినీ గద్దించి శిక్షిస్తున్నానని రివర్స్ మాట్లాడతావు. ఏంది నువ్వు? ప్రేమిస్తున్నాడు కాబట్టి వెచ్చల విడిగా నిన్ను తిరగని ఎట్లా? అట్లాంటి జిలాకు చేష్టలు ఏమైనా చేస్తే వెంటనే మొహం పలుకుతుంది. అనుభవాలు నువ్వు జిలాకు చేష్టలు చేసి ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? మొదటి చేష్టలు చేస్తే చూస్తా ఊరుకోడు. మరేం చేస్తాడు? నీకు తగ్గ సమస్యలు నీకు అనుమతించి నిషా దిగేటట్టు చేస్తాడు. దాకా నీ వెంట పడతానే ఉంటాయి. చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుదని రాస్తుంది. తన యజమానుడి చిత్తం ఎరిగి ఉండియో అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుదని రాస్తుంది. ఇదని చెప్పినప్పుడు నువ్వు ఆ చిత్తంలో ప్రయాణం చేయవు. ఇది చేస్తాడు. ప్రేమించే దేవుడు ఏం చెప్తాడు? వాడు దిగుతాడు. నిజాలు చెప్పాలి. పక్కన ఇష్టం వచ్చినట్టు ఊరేగని వదిలేస్తాడు. వదిలేసి ఊరేగనిచ్చి ఒకసారి పేజీ దించేస్తాడు. అప్పుడు పోతాడు. ఇది ఒక తన్నదాన్ని లైన్లో పెట్టడం కరెక్టా? చెప్పండి. నా కర్మబద్ధ వచ్చింది, నా దరిద్రంగా వచ్చిందని అనుకుంటుండవచ్చు. కానీ శిక్షగా కనపడుతున్నది శిక్ష కాదు. నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఇచ్చిన శిక్షణ. అందులో గోల్డెన్ పాఠాలు నేర్చుకుంటావు, పరిపూర్ణత పొందుతావు, చాలా కృప పొందుతావు. కాబట్టి డోంట్ వరీ. నేను ఎప్పుడు విడిపించాలో తెలుసు, నీకు ఎప్పుడు ముళ్ళు కూర్చాలో తెలుసు, దాన్ని తీసి ఎప్పుడు మళ్ళా నీకు స్వాంతనివ్వాలో తెలుసు.